అందరికీ వందనాలండి. ఈ దినము మనము కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దావీదు తన శత్రువుల నిమిత్తమై మాట్లాడుతున్నట్టుగా మనము పూర్తిగా చూడలేం గాని, దావీదు దేవుడే తనకి కొంత శ్రమ కలుగ చేసినట్లుగా మనకి కనబడుతుంది. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఇక్కడ దేవుని యొక్క కోపము, ఉగ్రత దావీది పట్ల కలిగి ఉన్నవి అని చెప్పి దావీదు అంటున్నాడంటే, దావీదికి కొన్ని శ్రమలు ఎదురై ఉండాలి. దావీదు తను ప్రార్థన చేసుకున్నప్పటికీ తన అనుకున్నది జరగకపోవడము, లేకపోతే ప్రార్థనా జీవితమునకు దూరమయ్యి అనుకోని రీతిగా కొన్ని వాటిలో చిక్కుపడము, లేకపోతే అనుకోని సంఘటనలు, లేకపోతే తన ఏమీ చేయలేని పరిస్థితులు, ఇట్లాంటివి మరి దావీదుకే కాదు, మరి మనకి కలిగినా కూడా మనము దీనికి దేవుడే కారణము, దేవుడే ఇది జరిగించాడు, దేవుడే దీనిని అనుమతించాడు అని చెప్పి అనుకునే అవకాశం ఉంటది. అయితే యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు. ఇక్కడ మరి 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించము. నేను తప్పు చేసి ఉండవచ్చు, లేకపోతే అనుకోని వాటిలో చిక్కుబడి ఉండొచ్చు, లేకపోతే మరి ఏ విధమైన పొరపాటన జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాడు దావీదు. కానీ నన్ను కరుణించము అంటే దేవుడు కనికరమ గల దేవుడు, కరుణ గల దేవుడు అని చెప్పి దావీదు నమ్ముతున్నాడు కనుక అట్లాంటి దేవుడు దగ్గరికి వెళ్లి మరి కరుణించమని చెప్పి అడుగుతున్నాడు. అలాగే 4వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను నడిపింపు. అంటే ఒకవేళ దేవుడు మరి దూరం అయ్యాడు, నన్ను నడిపించట్లేదు, నన్ను విడిచి వెళ్ళాడు అని చెప్పేసి దావీదు గాని అనుకుని ఉంటే, దేవుని తిరిగి రమ్మంటున్నాడు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను నడిపింపు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇక్కడ నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఇక్కడ 2వ వచనంలోనేమో నన్ను కరుణించుము అన్నాడు, ఇక్కడేమో నీ కృపను బట్టి నన్ను రక్షించమని చెప్తున్నాడు. దేవుడు ఈ దినము మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము పొందుకున్న రక్షణ కూడా కృప వలనైన రక్షణే. కృప అన్న మాట అర్థం ఏమిటంటే, మరి అనర్హులను అర్హులుగా తీర్చేది కృప. అంటే నీ అర్హత ఏంటి అన్నది చూడకుండా, నువ్వు దానికి సరైన వ్యక్తివా కాదా అన్నది చూడకుండా, మరి నీకు కరుణించేది, కనికరించేది, రక్షించేదే కృప. నీ కృపను బట్టి నన్ను దావీదు నేను ఇంత గొప్ప మేలు చేశాను, నువ్వు నన్ను వదిలేసిపోయావు, లేకపోతే నేను చెప్పిందల్లా చేశాను, లేకపోతే నీకు అది అర్పించాను, నేను నీకు ఈ కానుక ఇచ్చాను, నేను నీకు ఎలా ప్రార్థన చేశాను అని చెప్పకుండా దావీదు ఏం చెప్తున్నాడంటే, మరి 2వ వచనంలో కరుణించమని చెప్పి అడుగుతున్నాడు. అలాగే 4వ వచనంలో చూసినట్లయితే, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. కాబట్టి ఏంటంటే, నీ దేవుని యొక్క కృప మీద ఆధారపడి మరి దేవుణ్ణి కరుణించమని, రక్షించమని అడుగుతున్నాడు. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నీవు నన్ను కరుణించి, కనికరించి, నీవు నన్ను రక్షిస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ దేవుడు అందరినీ ప్రేమించేవాడు. మనకి నూతన నిబంధన గ్రంథం మరి ప్రేమించడం అంటే ఇవ్వడంతో సమానం. దేవుడు ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు కరుణించేవాడిగా, కనికరించేవాడిగా, కృప చూపించేవాడిగా, రక్షించేవాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నాడు. అదే దేవుడిని మనము తిరిగి ప్రేమిస్తున్నామండి. మనము దేవుడికి ఇస్తున్నామని కాదు అర్థం. కానీ మన వైపు నుంచి వెళ్లే ప్రేమకు అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామన్నది. ప్రేమ లోకానుసారంగా ప్రేమ అనేక విధములుగా చెప్పబడింది, కానీ దైవానుసారమైన ప్రేమ ఏంటంటే దేవునికి సంబంధించి ప్రేమించడం అంటే ఇవ్వడం. మీ సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడు దేవుడు. అంటే మీ సహోదరులు ఒకరికొకరు ఇచ్చుకోండి, సహాయం చేసుకోండి, ఒకరికొకరు మేలు చేసుకోండి చెప్పాడు దేవుడు. మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే పాతాళములో ఎవరు నిన్ను తిరిగి ప్రేమించేవారు లేరు, నువ్వు వారిని ప్రేమించే అవసరం లేదానికి, అలాగే నిన్ను తిరిగి ప్రేమించేవారు కూడా లేరు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి దావీదు విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. అంటే తన ప్రార్థన అంగీకరించాడని చెప్పేసి అంటున్నాడు. జరిగిన పరిస్థితులకు కారణము మనుషులై ఉండొచ్చు, పరిస్థితులై ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఎవరన్నా సరే, ఎవరి వల్ల జరిగినా లేకపోతే దానంతట అదే సంభవించినా సరే, అవి ఎంత మాత్రం కూడా దావీదుకి ఇంకా శ్రమ పెట్టేవి కాదని చెప్పి అన్న నమ్మకానికి వచ్చి మరి ఇక్కడ యెహోవా నా రోదన
ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ప్రార్థన అంగీకరించాడని దావీదుకి చెప్పాడు. దావీదు తన ఉన్నతమైన ప్రార్థనను బట్టి, తన భారమైన ప్రార్థనను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టి తన హృదయంలో తను సమాధానమును పొందుకున్నాడు. అందుకనే ఇంత రూఢిగా చెప్పగలుగుతున్నాడు. యెహోవా నా విన్నపమును అంగీకరించాడని చెప్పేసి, యెహోవా నా రోదన ద్వారా విని ఉన్నాడని చెప్పి అంత రూఢిగా చెప్పగలుగుతున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. మొదటలో చూసినట్లయితే నా ఎముకలు అదురుచున్నవన్న దేవుడు దావీదు, నా ఎముకలు అదురుతున్నాయి, నేను కృంగిపోయి ఉన్నాను, కృషించిపోయి ఉన్నానని చెప్పి మొదలెట్టిన దావీదు 10వ వచనానికి వచ్చేటప్పటికి, అధ్యాయం చివరకు వచ్చేటప్పటికి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. ఇక్కడ దావీదుకు సంభవించింది ప్రార్థించటం ద్వారా దానిని శత్రువుల మీదకి, తనకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల మీదకి దాన్ని మళ్లించి మరి దేవుని యొక్క కృపను, కరుణను, రక్షణను దావీదు తన ప్రార్థన ద్వారా పొందుకున్నాడు. ఇట్లాగా మా దేవుడు మనకి కూడా పరిస్థితులు లేకపోతే మనుషులు ఏదన్నా కారణమే ఉండొచ్చు, కానీ మరి దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడు ఆయన కరుణమయుడని మనము గ్రహించి, ఆయన కృప చూపించేవాడని మనము అంగీకరించి, మరి ఆయన రక్షణను మనము పొందుకున్న వారమైతే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమైతే, ఆయన ప్రేమ గల దేవుడని, ఆయన అడిగిన వారికి ఇచ్చువాడని చెప్పి నమ్మి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నట్లయితే ఆయన ప్రేమను, ఆయన కృపను మనము పరిపూర్ణంగా పొందుకొని మన శ్రమలలో, మన బాధలలో నుంచి కూడా మనము ఇదే విధంగా మనం బయటకు వస్తామని చెప్పి ఈ కీర్తన ద్వారా మరి రుజువు. ఇది మీకు సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతున్నాను. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.